న్యూస్ కు స్వాగతం. గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజ్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, మాగంటి సుధాకర్ తదితరులు స్వాగతం పలికారు. 3 పెళ్లిలకి 3 రాజధానులకు ముడిపెట్టిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తల తీరు సరికాదని హెచ్చరించారు. పట్టణంలోని ములారాంపూర్ గ్రామ సర్పంచ్ సుంచు సంతోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ప్రభుత్వం నుండి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేని బాధతో మనస్తాపానికి గురై ఆదివారం గ్రామ శివార్లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ యూనివర్సల్ కమ్యూనిటీ హాల్లో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని జిల్లాలో పాదయాత్ర విజయవంతం చేసేందుకు తామంతా కృషి చేస్తామని అన్నారు. భారతదేశంలో మహిళలు మరియు ఆడపిల్లలకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని, వాటి ద్వారా వారికి రక్షణ ఉంటుందని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి సైడ్ ఫస్ట్ అనే నినాదంతో 2007 సంవత్సరంలో పేదవారికి సహాయం చేయాలని ఆలోచనతో కంటి ఆసుపత్రిని స్థాపించారు. నిజాంపేటలోని బండారి లేఅవుట్ కాలనీలో డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుంది. కాలనీ రోడ్లని డ్రైనేజీ నీరుతో నిండి ఉండటంతో స్థానికులు నివాసాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు తోడు డ్రైనేజీ నీరు రోడ్లపై నిల్వ ఉండటంతో మురికి నీరు తమ సంపులలోకి వచ్చి త్రాగునీటిలో కలుస్తున్నాయని, దీంతో తాము రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ బడా నాయకులు భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత విశాఖపట్నంలో 3 రోజుల పాటు చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా అరాచకాలు చేస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీనియర్ లీడర్లు చిదంబరం, జయరాం రమేష్ తదితరులు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర మార్గం మార్పు నేపథ్యంలో సోమవారం యాత్రపై ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పాదయాత్ర సాగుతోంది. మహాపాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం జూటూరులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ దాడిలో 5గురు వైఎస్ఆర్ సానుభూతి పరులకు గాయాలయ్యాయి. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మా గ్రామ తలరాత మాత్రం మారటం లేదని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోమందేపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమందేపల్లి గ్రామానికి ఆనుకుని వరాహ నది ఉంది. వరద వచ్చినా, వర్షాకాలం వచ్చినా ఆ వరాహ నది ప్రవాహానికి ఈ గ్రామానికి ఉన్న రోడ్డును కోత గురిచేస్తోంది. విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులపై దాడికి ప్రయత్నించిన జన సైనికులపై గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా ఎన్నుకుని ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ డైరెక్షన్ లో పవన్ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఘనంగా బులాయి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గిరిపుత్రులు తమ కుటుంబంతో సహా పాల్గొని బులాయి దేవునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, వంజంగి హిల్స్ తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఈ ఏడాది వ్యవధిలో సుమారు 2 లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్ ను సందర్శించుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కంటైనర్ లారీలో అక్రమంగా పశుమాంసాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో సుమారు 13 టన్నుల పశుమాంసం ఉందని, అది కలకత్తా నుండి చెన్నై వెళ్తుందని, పశుమాంసంతో కంటైనర్ను సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ అప్పలరాజు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్లలో దారుణం చోటు చేసుకుంది. బంగారు వ్యాపారి చెల్లకంటి నాగరాజును కత్తులతో పొడిచి హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. గొట్టుముక్కల గ్రామానికి చెందిన జోజీ మరో వ్యక్తి కలిసి బైక్ పై వచ్చి హనుమాన్పేటలో తన ఇంట్లో నిద్రపోతున్న నాగరాజును బయటకు పిలిచి కత్తితో అతి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఆకివీడు గంగమ్మకోడు ప్రాంతానికి వచ్చారు దిగంబర స్వామీజీలు. పిల్లల్ని ఎత్తుకుపోయిన వారిగా అనుమానించి నిర్బంధించారు స్థానికులు. ఆకివీడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు నిజమైన స్వామీజీలని తెలుసుకుని తప్పైపోయిందంటూ బాబాలను వేడుకుని పళ్ళు పరిహారాలతో తిరిగి సాగనంపారు ఆకివీడు ప్రజలు.